నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఉల్లిగడ్డ పచ్చడి చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలను బాగా ఫ్రై చేసుకుందాం. 1/2 స్పూన్ మెంతులు వేసుకుందాం. 1 స్పూన్ ధనియాలు వేసుకుందాం. ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం. రెండు స్పూన్ల కారం వేసుకుందాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం. చింతపండును ముందే నానబెట్టుకున్న చింతపండుని వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఐదు నిమిషాలను పచ్చడిని బాగా మగ్గించుకుందాం. 5 నిమిషాల తర్వాత ఉల్లిగడ్డలు బాగా మగ్గినాయండి. ఒకసారి కలుపుకొని స్టవ్ మీద నుంచి బాండీలు కిందికి దింపుకుందాం. పచ్చడి వేడిగా అందండి. ఇది చల్లగా కావాలా. చల్లగా అయినాక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ పట్టుకున్నాం. మరి నున్నగా పట్టుకోకూడదు, కొంచెం బరకగా పట్టుకోవాలి పచ్చడిని. ఉల్లిగడ్డ పచ్చడిని నేను చూపించినట్టుగా మిక్సీ పట్టుకోవాలండి. పచ్చడికి తాలింపు పెట్టుకున్నాం. బాండీలు పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుందాం. తాలింపును బాగా ఫ్రై చేసుకుందాం. తాలింపు ఫ్రై అయింది. మిక్సీ పట్టుకునే ఉల్లిగడ్డ పచ్చడి వేసుకుందాం. పచ్చడి వేసుకున్నాక పచ్చడిని అంతా బాగా కలుపుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని స్టవ్ మీదనే బాండీలు దింపుకున్నాం కిందికి. మన ఉల్లిగడ్డ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఉల్లిగడ్డ పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఎంత తిన్నా కూడా తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఉల్లిగడ్డ పచ్చడి చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. నా వీడియో కింద నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.